ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తీసుకుని వచ్చిన వారు కూడా చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలని చక్కగా మీ ఒడిలో ఉంచుకోనండి. గత 3 వారాలుగా మనం దేని గురించి వింటూ వస్తూ ఉన్నాం? ఫలముల గురించి మనం వింటూ వస్తున్నాం కదా. ఏ ఫలాల గురించి విన్నాం ఇప్పటికీ? అసలు ఎన్ని ఫలాలు విన్నాము? ఎన్ని ఫలాల గురించి విన్నాం? 3 ఫలాల గురించి విన్నాం. వెరీ గుడ్. అదేందో చెప్పండి అయితే. 3 అన్నారు కదా, 2 చెప్తున్నారే. ఫలము ఎందుకు కలిగి ఉండాలో మొదటి వారంలో విన్నాం. 2వ వారంలోనేమో ఏ ఫలం? అది మంచి ఫలం గురించి విన్నాం. గత వారంలోనేమో విశ్వాసం అనే ఫలం గురించి విన్నాం. ఈరోజు 2 ఫలాల గురించి మీకు చెప్తాను. ఈరోజు 2 ఫలాల గురించి మనం విందాం. అటు రీతిగా ప్రభు మనల్ని నడిపించునుగాక. మొట్టమొదటిగా మారు మనసు అనే ఫలం గురించి విందాం. రెండవదిగా నీతి ఫలం గురించి విందాం. ఎన్ని ఫలాలు? 1 మారు మనసు, 2వది నీతి ఫలం. చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7-8 వాక్యాలు మనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచూ ఉన్నాను. వాక్యపు వెలుగులో, దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుని ప్రియులారా, దైవజనుడైన యోహాను గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి మాట అనంటే, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. ఇక్కడున్న అనేక మంది అప్పటికే దేవుని నమ్మి ఉన్నారు, దేవుని ఎరిగి ఉన్నారు, దేవుని త్రోవలో నడిపించబడుతూ ఉన్నారు. కానీ మారు మనసు అనే ఫలాన్ని వారు దైనందిన జీవితాల్లో పొందలేదని దేవుడు ఇక్కడ స్పష్టంగా రాయించి ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఎలా ఉండాలయ్యా అంటే, ఒక మారు మనసు తగిన జీవితాన్ని అనుభవించే వారిగా ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. వింటున్నారన్న మాటలు? వినాలి. ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి అని అంటే, మారు మనసు అనే ఫలాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే, వారితో మాట్లాడిన మాట, యోహాను గారు అంటూ ఉన్న మాట ఏంటంటే, మేము ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క ఎవరండి? అబ్రహాము యొక్క సంతానము అని వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ మనస్తత్వంతో నడిపించబడుతున్నారు. కానీ వారి దైనందిన జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలం లేదని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ రోజున చాలామంది చూడండి, ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకుని నడిపించబడుతూ ఉంటారు. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా మేము క్రైస్తవులు, మా తాత ముత్తాత మా నాన్న ఎప్పటి నుంచో మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము అని చెప్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు కొంతమందిని అడుగుతూ ఉంటాను, అమ్మా మీరు మారు మనసు పొందారా, బాప్తిసం తీసుకున్నారా అంటే, వాళ్ళు మేము మారు మనసు పొందాము, బాప్తిసం పొందామని చెప్పకపోగా వారు చెప్పే మాట ఏంటంటే, మా తాత క్రైస్తవుడు, మా అవ్వ క్రైస్తవురాలు, మా నాన్న క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవులు, మేము బిషప్లో నుంచి వచ్చాము అంటారు. కానీ వాస్తవానికి అడిగిన ప్రశ్న ఏంటిది? అది
మారు మనసు పొందారా, బాప్తిసం తీసుకున్నారంటే అసలు పాయింట్ చెప్పరు. కానీ ఏం చెప్తారు? పురాణాలన్నీ చెప్తుంటారు, ఏవేవో చెప్తుంటారు, అనవసరమైన చెప్తుంటారు. అలా ఉండారు అని నేను తప్పు అనట్లేదు. కానీ ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే మనం ఏం చేయాలో తెలుసా? మారు మనసు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. నిజమే, మన తాతలు క్రైస్తవులు కావచ్చు, మన ముత్తాతలు క్రైస్తవులు కావచ్చు, మన నాన్నలు క్రైస్తవులు కావచ్చు. కానీ మనలో మారు మనసు అనే జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఇంతకీ మారు మనసు అంటే ఏంటంటే మీరు బాగా వినాలి. ఓ వ్యక్తి తనకి ఏం తెలుసో, ఇదే నిజం, ఇదే సరైన త్రోవ, ఇదే మంచి మార్గం, ఏమనిపిస్తుందో తాను ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా తనకు దేవుడు దర్శించి తన కన్నులు తెరవబడిన తర్వాత, అరే నేను వెళ్తున్న మార్గము సరైనది కాదు అని తన మనసును మార్చుకొని ఇప్పుడు దేవుని వైపు త్రిప్పబడి దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుని యొక్క సరైన త్రోవలో నడిపించబడమే మారు మనసు అంటే. మనకేంటో తెలియదు, కానీ గుడ్డిగా నడిపించబడుతూ ఉంటాం. ఎవరో వెళ్ళారు, ఆ త్రోవలో మేము వెళ్తున్నాం, ఎందుకు ఈ త్రోవలో ప్రయాణిస్తున్నారు, ఎందుకు ఈ మార్గం గుండా వెళ్తున్నారు, ఎవరు చెప్పారు అంటే అదేమో మాకు తెలియదండి, అందరూ వెళ్తున్నారు, అందరితో పాటు మేము కూడా పోతున్నాం అని మాట్లాడుతూ ఉంటారు కదా. అయితే మనం ఏం చేయాలో తెలుసా? అట్లా గుడ్డెత్తి చేలోబడినట్లుగా ఎవరు ఎట్టబోతున్నారో అటు పోవడం కాదు. మనం వెళ్తున్న ఈ జీవితంలో మంచి మార్గంలో వెళ్తున్నామా? మారు మనసు తగిన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? మారు మనసు అని అంటే నీ జీవితం మారాలి. మారు మనసు అని అంటే ఇది వరకు వెళ్తున్న మన త్రోవలన్నీ కూడా మారాలి. అందుకనే వాక్యం అంటుంది, మీరు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. నువ్వు క్రైస్తవురాలివే కాదనట్లేదు. మన దైనందిన జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. అదే వాక్యంలో మొదటి వాక్యంలో దైవజనుడు మాట్లాడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడి ఉంది, పరలోకము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఏం సంభవిస్తూ ఉంది? ఏం సమీపిస్తూ ఉంది? ఏది దగ్గరికి వస్తుంది? చెప్పండి. పరలోక రాజ్యము సమీపించుచు ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొందండి. ఈ రోజున మారు మనసు లేకుండా పోతుంది. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు. కనుకనే మనం ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. ఈ రోజున మారు మనసు అనేది చాలామంది జీవితాల్లో లేకుండా పోతుంది. అందుకనే ఈ రోజున చాలామంది ఫలించలేకపోతున్నారు. ఏ విషయంలో మనం ఫలించాలి అని అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని మనము ఫలించేవారిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన బాప్తిసం పొందుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉండిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు యేసయ్య ప్రజలను చూసి మొట్టమొదట పలికిన మాట ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసయ్య ప్రజలను చూసి ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఏంటి అని అంటే మారు మనసు పొందండి. ఏం పొందండి? ఏం పొందాలి? ఎందుకు పొందాలి మారు మనసు? వెరీ గుడ్. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎలా ఉన్నారో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు అడిగిన వెంటనే సమాధానం చెప్తున్నారు. యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొందండి. దేవుడి రాకడ సమీపించుచు ఉన్నది. దేవుడి రాకడ సమీపించినప్పుడు మనం ఎత్తబడాలి అని అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందే అనుభవంలోనికి రావాలి. అయ్యా నేను మారు మనసు పొందాను అని అంటున్నాం, కానీ మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? మారు మనసుకు తగిన జీవితాన్ని మనం చేయగలుగుతూ ఉన్నామా? అందుకనే యేసయ్య అంటారు, అనేక మందిని అక్కడ చూసి యేసయ్య పలికిన మొట్టమొదటి మాట, మీరందరూ కూడా మారు మనసు పొందండి. ఎందుకు అని అంటే పరలోక రాజ్యం సమీపించుచూ ఉన్నది. ఏం సమీపిస్తుంది? పరలోక రాజ్యం సమీపించుచూ ఉన్నది కనుకనే మీరు మారు మనసు పొందండి. అయితే ఇప్పుడు మనం అందరం కూడా మారు మనసు పొందాము. మారు మనసు పొందిన తర్వాత పరలోక రాజ్యం ఏమవుతుందంట? సమీపించుచూ ఉంది. ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? మనం చనిపోయిన తర్వాత నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యంలో కళ్ళు తెరుస్తాము, అందులో డౌట్ లేదు. అయితే
మన దైనందిన జీవితాల్లో ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యాన్ని మనం ఈ భూమి మీద అనుభవించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మారు మనసు అనే ఫలాన్ని మనం ఫలించేవారిగా ఉండాలి. ఏం చేయాలా? పరలోక రాజ్యం, మళ్ళీ చెప్పండి, పరలోక రాజ్యం అది పరలోక రాజ్యం సమీపించుచున్నది అన్నాడు వాక్యంలో. ఈ పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీదే మనం పొందాలి అని అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నిశ్చయంగా ఈ భూమి మీదే దేవుని యొక్క రాజ్యాన్ని, ఆ సంతోషాన్ని మనం అనుభవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కలుగ చేయునుగాక. అయితే మనం ఏం చేయాలి? మారు మనసు పొందితే పరలోక రాజ్యం నీ దగ్గరకు సమీపిస్తుంది. పరలోక రాజ్యంలో ఉన్న ఆనందం, పరలోక రాజ్యంలో ఉన్న సంతోషం, పరలోక రాజ్యంలో ఎంతటి అనుభవాన్ని నువ్వు పొందగలుగుతావో ఈ భూమి మీద అలాంటి అనుభవాన్ని నువ్వు చూడాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. ఏం చేయాలా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకనే చాలామంది ఏ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. మారు మనసు పొందకనే ఇంకా దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదే, దేవుడు ఇంకా మా జీవితంలో ఏం కలగజేయట్లేదే అని అంటూ ఉన్నారు. ప్రియులారా, మారు మనసు అనే ఫలాన్ని నువ్వు పొందగలిగితే నిశ్చయంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతామని వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మారు మనసు అనే ఫలాన్ని మనం ఏం చేయాలి? పొందాలి. మారు మనసు ఫలాన్ని పొందాము, మారు మనసులోనే ఉన్నాము అని అనుకుంటున్నాం చాలామంది. కానీ మారు మనసుకు తగిన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. మారు మనసుకు తగిన జీవితాన్ని మనం చేయలేకపోతున్నాం. ఇంతటికీ మారు మనసుకు తగిన జీవితం ఎలా ఉంటుంది అని అంటే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వాక్యం. మొదట దమస్కులో వారికిని, తర్వాత అన్ని జనులకును మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచూ ఉంటిని. దైవజనుడు అంటారు, దైవజనుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అని అంటే, అయ్యా నేను చేసిన పెద్ద నేరం ఏం కాదు, నేను ఏం చేశాను అని అంటే యేసయ్య గురించి ప్రకటించాను. ఏమని ప్రకటించావయ్యా అంటే ప్రతి ప్రజలు కూడా మారు మనసుకు తగిన క్రియలు చేయండి అని ప్రకటించాడు దైవజనుడు. ఏమని చేశాడు? మారు మనసుకు తగిన క్రియలు చేయండి. మారు మనసు పొందామని అనుకుంటున్నారు కానీ మారు మనసుకు తగిన క్రియలు మనలో ఉండాలి. ఏం చేయాలి? మారు మనసుకు తగిన క్రియలు, అనుభవాలు మనలో ఉండాలి. మనల్ని చూసినప్పుడు మనలో ఏమవ్వాలి అని అంటే మారు మనసుకు తగిన క్రియలు అనేటివి మనలో ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం, మారు మనసు పొందాము అని అనుకుంటున్నాం కానీ మారు మనసుకు తగిన క్రియలు మనలో ఉన్నాయా? మారు మనసుకు తగిన క్రియలు మనలో ఉన్నాయా? మారు మనసుకు తగినట్లుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఏం చెప్తాం మనం అందరం కూడా? చాలామంది ఏం చెప్తుంటామండి, మేము మారాము అంటుంటారు. ఎక్కడ మారావు అని అంటే నీ క్రియలు కనబడాలి కదా. మారు మనసుకు తగిన ఫలం ఏంటయ్యా అంటే క్రియలు కనబడాలి. ఏం కనబడాలి? క్రియలు కనబడాలి. అంటే నీ మాట మారిపోవాలి. మాట మారింది అంటే మారు మనసు పొందావని అర్థం. అర్థమవుతుందా లేదా? నీ మాట మారింది అంటే చూసే ప్రజలకి ఏంటి? నీ క్రియల్లో కనబడాలి. అబ్బో ఆ మారు మనసు పొందింది అయ్యా. ఏంటిది అది? మారు మనసు పొందింది. మారు మనసు పొందిన వ్యక్తి మాట మారిపోతుంది, నడవడిక మారిపోతుంది, చూపు మారిపోతుంది, తీరు మారిపోతుంది, ప్రతి వ్యవహారాలన్నీ మారిపోతాయి. మారిపోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. అది క్రియారూపంలో చూపించాలి. అర్థమవుతుందా లేదా? ఏదైనా ఒక చెట్టు నాటామనుకోండి, దాని ఒక ఫలం వచ్చింది. దాని యొక్క ఫలం వచ్చినప్పుడు దాని ఫలాలు తిన్నప్పుడు మామిడిపండు ఎలా ఉంటుంది చెప్పండి అండి? మామిడిపండు, బంగిలిపండు, మామిడిపండు ఎలా ఉంటుంది? ఉగురుగా ఉంటుందా లేకపోతే చేదుగా ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. వెరీ గుడ్. నిమ్మకాయలు చూసారా? నిమ్మకాయలు ఎలా ఉంటుంది? యాపకాయలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. అంటే దానికి తగిన క్రియను చూపిస్తుందా లేదా? యాపకాయలు తీసుకొని వచ్చి నాయన ఇది తిన్న అయినా చాలా బాగుంటుంది అని చెప్పి పెడతామా మన బిడ్డలకి? దాంట్లో ఉన్న క్రియ ఏంటిది? అది చేదు అనుభవం కలిగింది. అది ఇప్పుడు మారు మనసు తగిన ఫలం ఫలించాలి అని అంటే నీ క్రియలు కనబడాలి. అర్థమవుతుందండి? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను,
నేను దేవుడిని నమ్ముకున్నాను అని చెప్తే సరిపోదు, దానికి తగిన క్రియాఫలం కూడా నీలో ఉండాలి. అర్థమవుతుందా? దానికి తగిన క్రియాఫలం కూడా నీలో కనబడాలి. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు, వినండి, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఒళ్ళో పెట్టుకొని చక్కగా వస్తున్నప్పుడు చూసే ప్రజలు అంటారు, అయ్యో బయలుదేరిందయ్యా భక్తురాలు అంటారా? బయలుదేరిందయ్యా పెద్ద బిడ్డ, దేవుని బిడ్డ అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఆమెను చెప్పుకుంటా రావాలా. అర్థమవుతుందా? నిజమే, మనం దేవుని బిడ్డలమే, నిజమే, మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఈ బైబిల్ మోయడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో కూడా చేయడం ప్రారంభిస్తాడండి. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించినప్పుడు దాన్ని క్రియారూపంగా చూపించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్రియారూపంగా చూపించాలి. అంటే ఏంటి క్రియారూపంగా చూపించడం అంటే? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. అందరు తీయాలి, అందరు చూడాలి కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గ్రహించెను, సమస్తమును అది ఏమైపోతున్నాయి? ప్రతిదీ ఎట్లా కనబడుతుంది? పాతదిగానే కనబడుతుందా? చెప్పండమ్మా, పాతదే కనబడుతుందా? కొత్తగా కనబడుతుంది. అయితే ఎవరికి క్రొత్తగా కనబడుతుంది? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులోనికి వచ్చిన వ్యక్తి, దేవుళ్ళో నడిపించబడే వ్యక్తి, క్రైస్తవుడుగా పేరు పెట్టబడిన వ్యక్తి ఎలా కనబడాలి? లోకానికి, సంఘానికి, దేవునికి ఎలా కనబడాలి అని అంటే నూతన సృష్టిగా కనబడాలి. చెప్పండి, ఎలా కనబడాలి? నూతన సృష్టిగా కనబడాలి. నేను మారు మనసు పొందాను అంటే సరిపోదు, ఆ మారు మనసుకు తగిన క్రియాఫలాన్ని నువ్వు చూపించాలి. ఏం చేయాలి? స్కూల్కి పోతే సరిపోతుందా? బ్యాగ్ తగిలించుకొని, ఇన్ని బుక్కులు ఎత్తుకొని, క్యారీ ఎత్తుకొని, వాటర్ బాటిల్ ఎత్తుకొని బస్సులు ఎక్కిపోతే సరిపోతుందా? ఏందండి చెప్పట్లేదు, సరిపోదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ఎగ్జామ్ రాయకపోతే ఏం చేస్తారు? టీచర్లు దుమ్ముగా కొడతారు. వాడిని స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు ఏమంటారు? నేను స్కూల్కి పంపించింది ఎందుకు? వాళ్ళు పొట్టబడిస్తే వాళ్ళు కూడా రావట్లేదు అని అంటారు. వాడు పోయాడు కానీ అది క్రియల్లో చూపించలేకపోతున్నాడు. అంటే ఎగ్జామ్ రాయట్లేదు. ఎగ్జామ్ రాస్తే అన్నీ గుండు చూడాలి. కారణం ఏంటయ్యా అంటే పోతున్నాడు పేరుకి, మారు మనసు లేదు. మందిరానికి వస్తున్నావు, మారు మనసు లేదు. ప్రార్థన చేస్తున్నావు, మారు మనసు లేదు. మారు మనసు లేనప్పుడు నువ్వు బైబిల్ చదవడం ఎందుకు? మారు మనసు లేనప్పుడు నువ్వు ప్రార్థన చేయడం ఎందుకు? మారు మనసు లేనప్పుడు దేవుని సంఘానికి రావడం ఎందుకు? నువ్వు దేవుని సంఘానికి వస్తూ మారు మనసు పొందకుండా, పాటలు పాడుతూ మారు మనసు పొందకుండా, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం చదువుతూ మారు మనసు లేకుండా దేవుని సన్నిధిలో నడిపించబడితే అది వ్యర్థమని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? మారు మనసుకు తగిన క్రియాఫలాన్ని చూపించాలి. మారు మనసు పొందాము అన్న వ్యక్తి ఏం చేస్తాడు? క్రియారూపంలో చూపిస్తాడు. మారు మనసు పొందిన వ్యక్తి దేవునికి నూతన సృష్టిగా కనబడాలి, దేవుని సన్నిధిలో నూతన సృష్టిగా కనబడాలి, చూసే ప్రజలకు నూతన సృష్టిగా కనబడాలి. నీ మాట మారకుండా, నీ జీవితం మారకుండా, బ్రతుకు మారకుండా నేను మారు మనసు పొందాను అంటే ఎలా సరిపోతుందండి? మారు మనసు పొందినవాడు ఎదుటి వ్యక్తికి కనబడాలి, అది క్రియారూపంలో చూపించాలి. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? క్రియారూపంలో చూపించాలి, తెలియాలి ప్రజలకి. అర్థమవుతుందండి? నువ్వు చేసేది, నీ మాట, నీ తీరు, నీ వ్యవహారం, నీ పడక, ప్రతిదీ ఇతరులకు తెలియాలి. ఎలా తెలియాలి? వాళ్ళే చెప్పాలి, అయ్యో నువ్వు చాలా మారిపోయావక్క. కొన్నిసార్లు చెప్తుంటారు చూడండి. ఎప్పుడు మారుతారు మన వాళ్ళు? బయట వాళ్ళతో మనకు అక్కర్లేదు, కానీ దేవుడి మందిరానికి వస్తున్న క్రైస్తవులే ఎప్పుడు మారిపోతారు అని అంటే చాలామంది ఎప్పుడు చెప్తారు తెలుసా? అక్క నువ్వు భలే మారిపోయావక్క. ఎప్పుడంట ఏమంటారు? భలే మారిపోయావక్క. ఏం మారేం చెల్లి? నిజమేనక్క, ఒకప్పుడు ఉన్నట్టుగా లేవు. నువ్వంతా మారిపోయావు, మనసులో ఏదో పెట్టుకొని ఉన్నావు, కడుపులో దాచుకొని ఉన్నావు లేక, నువ్వు మారిపోయినావు లేక, ఒకప్పుడులాగా నువ్వు ఇప్పుడు లేవు అక్క. లేదమ్మే, నేను ఎందుకు అట్ట ఉంటాను? లేదక్క, నాకు తెలిసిపోతుంది. నీ మాట మారింది, నీ ప్రేమ మారింది, నీవు నా దగ్గర నడుచుకునే వ్యవహారం కూడా మారిపోయింది అక్క అంటే అక్క అంటదప్పుడు మరి మారకపోతే ఎట చెల్లా? మారకపోతే ఎట్ట? నీ వ్యవహారాన్ని బట్టే కదా నేను కూడా మారింది అంటాడు. పిల్లరా, ఎవరిని బట్టో లేకపోతే ఎవరి మీద ఉన్న కోపాన్ని బట్టో, కక్షను బట్టో, వారి యొక్క తీరును బట్టో మార్చుకోవద్దు. కానీ దేవుడు అంటారు నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలి. మన వాళ్ళు కోపం వచ్చినప్పుడు మారిపోతారు. ఏంటిది? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు?
మారిపోతారు లేదా? మీరు మారలేండి, కొందరు ఉంటారు కోపం వస్తే మారిపోతారు. వందనాలు. ఏంది అక్క అట్టుండవు, మారినవేంది? నేను ఎందుకు మారుతాను? మరి ఇట్లేవే ఒకప్పుడు, ఇప్పుడు ఎప్పుడో ఇలా చూడలేదే నిన్ను, ఎందుకు ఇలా మారావు? అవన్నీ చెప్పుకోకూడదులే, ఎందుకు వచ్చింది అంటే ఎందుకు మారిపోయి? మనుషులు బట్టి మారుతున్నావా, లేకపోతే వారు నీ దగ్గర నడుచుకున్న విధానాన్ని బట్టి మారిపోతున్నావా? క్రీస్తు యేసు నందున్నవాడు ఏం చేయాలి? అది నూతన సృష్టిగా దేవుడి కొరకు మారు. నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు మారాలి. ఆ మారు మనస్సు ఫలాన్ని నువ్వు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఆరాధనలో. ఇక్కడి నుంచి వచ్చిన మనం అందరం కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటుంది. ఏంటో తెలుసా? మీరు ఆత్మ ఫలములో వర్ధిల్లాలి అని అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించి ఇక్కడి నుంచి మనం అందరం వెళ్దాం గాక. మారు మనసు నువ్వు పొందాలి. ఆ మారు మనసు అనేది నూతన సృష్టిగా మారి అనేక మందికి ఏం చేయబడాలి? అది కనబడాలి, అది క్రియారూపంలో చూపించాలి. నువ్వు దేవుడి మందిరానికి వస్తే ఇంకా కోపం నీలో ఉంచుకొని, దేవుడి మందిరానికి వస్తే ఇంకా నువ్వు కక్షలు పెట్టుకొని, దేవుడి మందిరానికి వస్తూ నీ మాట మారకుండా, నీ చూపు మారకుండా, నీ తలంపులు మారకుండా ఉంటే అది వ్యర్థమే కదండి. వ్యర్థమా కదా? వ్యర్థమే కదా. దేవుడి మందిరానికి వస్తున్నావు, మారు మనసు పొందాను అనుకుంటున్నావు, కానీ దేవుడికి యొక్క చిత్తానికి మనం అప్పగించుకోలేకపోతున్నాం, నూతన సృష్టిగా మారలేకపోతున్నాం. కానీ పాట మాత్రం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. ఆపండి, ఆ మాటే మాట్లాడగాకండి మీరు. ఏ మాట అది? ఏంటిది? జరిగేది నిజంగానేనా? ఏది జరిగినా, ఎన్ని తలిచినా, ఏం జరిగినా అయ్యా అంతా నీ చిత్తమేనయ్యా అనుకుంటున్నామా? లేకపోతే ప్రభువా ఇది ఎందుకు నా జీవితంలో అనుమతించావయ్యా, ఇది నాకే ఎందుకు రావాలయ్యా, ఇది నాకే ఎందుకు కలగాలయ్యా అనుకుంటున్నావా? దేవుని చిత్తానికి అప్పగించుకున్నవాడు ఏమండి ఈ మాట మాట్లాడు, ప్రభువా ఏం జరిగినా చెప్పండి, ఎన్ని తలిచినా ఏం జరిగినా అంతా నీ చిత్తమేనయ్యా అని అనుకోవాలి. మనం ఏం చేస్తాం ఈరోజు? అంతా ఆయన చిత్తం అంటాము. ఏదైనా జరిగితే మాత్రం ఎందుకు ప్రభు ఆయన చేసినావు నాయన, నీకు మనసు ఉందయ్యా అని మాట్లాడతాం. మారు మనసుకు తగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే క్రియారూపంలో తన నూతన సృష్టిగా మారడం ప్రారంభిస్తాడు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, ఎన్ని శోధనలు ఎదురైనా సరే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవాడు దేవుళ్ళు స్థిరంగా నిలబడతాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ప్రభువా నీ చిత్తం లేనిదే నా తల్లో నుంచి ఒక వెంటికైనా రాలదు కదయ్యా, నీ చిత్తం లేనిదే ఏది కూడా జరగదు ప్రభువా. ఏదైనా జరగని, మారు మనసు పొందిన వ్యక్తి, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించే వ్యక్తి ఏది జరిగినా ఏమండి దేవుళ్ళు నిలబడడం ప్రారంభిస్తాడండి. కారణం ఏంటో తెలుసా? తాను దేవుడిని నమ్మాడు కనుక, ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాడు కనుక క్రియారూపంలో చూపడం ప్రారంభిస్తాడు. అంతేగాని ఎందుకు ఇలా జరిగింది, నా జీవితమే ఎందుకు ఇలా మారిపోయింది అని అనుకోడండి. ఒక విషయం మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి, మీ హృదయమైన పలక మీద రాసుకోండి. ఏంటో తెలుసా? నూతన సృష్టిగా మారాలి. ఏం చేయాలి? క్రీస్తు యేసు నందున్న వ్యక్తి నూతన సృష్టిగా మారాలంటే క్రొత్త వ్యక్తిగా మారాలి. మారు మనసు తగిన జీవితాన్ని జీవించాలి. అలా జీవించట్లేదు. ఎందుకనో తెలుసా? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించి దేవుడి సన్నిధికి వస్తూ కూడా ఆ ఫలాన్ని ఫలించకుండా ఇంకా మారు మనసు పొందామని భ్రమలో బ్రతుకుతూ నూతన సృష్టిగా మారకపోతే దానికి తగిన కష్టం, నష్టం ఏంటో తెలుసా? నీతో పోదు, వినాలి, నీతో పోదు నీ బిడలకు కూడా అది వ్యాపిస్తుంది, నీ ఇంట్లో వాళ్ళకి కూడా అది వ్యాపిస్తుంది. అందరితో పోదు, అది అంతకంతకు మన జీవితాన్ని పతనం చేస్తుంది. ఏం చేస్తుంది? అది మన జీవితాన్ని అంతకంతకు పతనం చేస్తుంది. ఎందుకో తెలుసా? మారు మనసు నీవు పొందకపోతే అనేక మందిని చెడు త్రావులో నడిపించే వ్యక్తులుగా మనం మారిపోతాం. ఏం చేస్తాం? చెడు త్రావులోనికి నడిపించే వ్యక్తులుగా మారిపోతాం. ఎందుకయ్యా అని అంటే ఎప్పటి నుంచో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎప్పటి నుంచో ఎన్నో దినాలుగా దేవుని సన్నిధిలో మారు మనసు పొందానని భ్రమలో నువ్వు మందిరానికి వస్తున్నావు. కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి నిన్ను చూస్తూ ఉంటాడు, నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి అయితే ఎప్పటి నుంచో వస్తుంది, వీళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం అని చెప్తున్నారు, మరి వీళ్ళే ఇట్లా బ్రతుకుతుంటే మేము బ్రతికితే ఏమైందని చెప్పి మనలో మారు మనసు లేకపోతే ఇతరుల వ్యక్తుల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా అది పతనం చేస్తుంది. అర్థమవుతుందన్నమాట. మనలో మారు మనసు లేకపోతే అప్పుడప్పుడే కొత్తగా దేవుడి మందిరానికి వస్తున్నారే వారు యొక్క జీవితాన్ని అదేం చేస్తుంది చెప్పండి అండి?
పతనం చేస్తుంది, తారుమారు చేస్తుంది, ఇబ్బందికరంగా మార్చేస్తుంది. మారు మనసు అనుభవం మనలో లేకపోతే అనేకులను చెరుపుతుంది. అనేకులను ఏం చేస్తుంది? అది చెరిపేస్తుంది. నీలో మారు మనసు లేకపోతే నీ బిడ్డలు చెరిపేస్తుంది. నీలో మారు మనసు లేకపోతే నీ భర్తను చెడిపేస్తుంది. నీలో మారు మనసు లేకపోతే నీ అత్తామామలను కూడా చెడగొట్టేటట్లుగా చేస్తుంది. నీలో మారు మనసు లేకపోతే నీ భార్యని చెడగొడుతుంది. నీలో మారు మనసు లేకపోతే నీ బిడ్డను చెడగొడుతుంది. నీలో మారు మనసు లేకపోతే సంఘాన్ని కూడా పాడు చేస్తుంది. మనలో మారు మనసు లేకపోతే గ్రామాన్ని కూడా అది చెడగొట్టడం ప్రారంభిస్తుంది. కారణం ఏంటి చెప్పండి అండి? మనలో మారు మనసు లేదు కనుక. నీలో మారు మనసు నిందనుకో, అద్భుతమైన జీవితాన్ని మనం ఏం చేయగలుగుతాం? అనుభవించడం ప్రారంభిస్తాం. అనేక మంది మనం చూసే వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? అయ్యా, బ్రతికితే ఫలాని వ్యక్తి ద్వారా బ్రతకాలయ్యా, ఫలాని వ్యక్తిలాగా బ్రతకాలయ్యా. జీవించింది కొద్ది రోజులైనా క్రైస్తవ్యంలో, జీవించింది కొద్ది దినాలైనా దేవుళ్ళో, జీవించింది ఆ కొద్ది దినాలు మందిరానికి వెళ్ళిన అద్భుతమైన జీవితాన్ని జీవించింది, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించింది. బ్రతికితే మా అమ్మలాగా బ్రతకాలి, బ్రతికితే మా నాన్నలాగా బ్రతకాలి, బ్రతికితే నా ఇంట్లో వాళ్ళలాగా బ్రతకాలి అనేటట్లుగా మనం మారాలండి. అంతేగాని నువ్వు ఏదైతే మారు మనసు పొందానని భ్రమలో ఉండి కూడా నువ్వు మారు మనసు పొందకపోతే అది నీతో పోదు. అది ఎవరికి ప్రాప్తిస్తుంది చెప్పండి అండి? ఎవరికి ప్రాప్తిస్తుంది? మన బిడ్డల మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తుంది. అందుకనే మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి. గత వారంలో విన్నాం. ఎవరి గురించి విన్నాం? ఏం విన్నాం? విశ్వాసాన్ని గురించి విన్నాం. విశ్వాసం ఎవరిలో ఉన్నదంట? మొదట్లో తిమోతి యొక్క అవ్వలో ఉన్నింది. దాంట్లోంచి ఎవరికి వచ్చింది? తల్లిలోనికి వచ్చింది. దాంట్లోంచి కుమారులోనికి వచ్చింది. అద్భుతం కదా? అంటే ఒక ఫలం ఫలిస్తే దాంతో ఆగిపోతుందా? ఒక ఫలాన్ని ఫలించామనుకోండి, ఆ ఫలం అంతటితో ఆగిపోతుందా? అది ఎన్నైనా కాపు కాస్తుందా? చెప్పండి అండి, అడుగుతుంది మిమ్మల్నే కదా. కాస్తుంది. వెరీ గుడ్ కదా? ఎందుకంటే ఆ ఫలం ఇంకొక దగ్గర వేసామనుకోండి, తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఫలిస్తుంది. దాని దగ్గర నుంచి కోసి ఇంకొక దగ్గర వేస్తే వస్తుంది. నీలో మారు మనసు అనే ఫలం ఉంటే నీ బిడ్డల్లోనికి కూడా ప్రాప్తిస్తుంది. నీలో మారు మనసు ఉంటే నీ కుటుంబాన్ని కూడా మార్చడం ప్రారంభిస్తుంది. మనలో మారు మనసు లేకుండా ఇతరులు మారమంటే అది తప్పు కదంటండి. మనలో మారు మనసు ఉండాలి. మనలో మారు మనసు అనే జీవితం కలిగి ఉంటే నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు. నీ మారు మనసుకు తగిన జీవితాన్ని చూసి నీ భర్త మారడం ప్రారంభిస్తాడు. నీలో ఉన్న మారు మనసాన్ని చూసి ఏమంటే నీ బిడ్డలు మారడం ప్రారంభిస్తారు. అర్థమైందా? నీవే మారు మనసు లేకుండా, నీవే మారు మనసు జీవితాన్ని కలిగి ఉండకుండా ఇతరులు మారమని ఇతరులకు చెప్తే ఉపయోగం ఏమన్నా ఉందా? అర్థమవుతుందండి? మనలో ముందు ఏముండాలి? మారు మనసు అనే జీవితం కలిగిన వారిగా ఉండాలి. ఏం చేయాలి? మారు మనసు అనే జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. మారు మనసు లేకపోతే ఏమవుతుంది? అనేక మంది చెడిపోతారు. అర్థమవుతుందా? నేను మారు మనసు పొందానని చెప్పి ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా ఉన్నాం అనుకోండి, నీ బిడ్డలు వచ్చారనుకోండి, నువ్వు నీ బిడ్డలకి టీవీ చూడొద్దని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావు అనుకోండి, నీలో మారు మనసు లేకపోతే నీ బిడ్డలు వింటారా? నువ్వు దేవుని మాసపరిస్తే నీ బిడ్డలు కూడా నిన్ను అంతే. ఇంకేం లేదు, లాజిక్ ఒకటే. నువ్వు దేవుని మాసపరుస్తున్నావు, మారు మనసు పొందాను అనుకోని దేవుని మాసపరుస్తూ ఏమండి, దేవుని మాసపరిస్తే ఎవరు వెక్కిరించబడతారు? దేవుడు వెక్కిరించబడ్డు, నువ్వు వెక్కిరించబడతావు, నువ్వు అవమానం పొందవుతావు. ఏమండి, అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? నువ్వు మారు మనసు పొందావని చెప్పి ఏం కానీ చేయాలి? నూతన సృష్టిగా ఇతరులకు మనము కనబడే వారిగా ఉండాలి. అది మన కుటుంబంలో నుంచే రావాలి. అర్థమైందా? మన భర్త చెప్పాలి నువ్వు మారు మనసు పొందేవాడిని, నీ బిడ్డలు చెప్పాలి ఏమని, నా తల్లిలాగా బ్రతకాలి, నా తల్లి మారు మనసు పొంది అద్భుతమైన జీవితాన్ని జీవిస్తుందని. ఇన్ని రోజులుగా మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం, బాప్తిజం పొందుకున్నాం, బలలో చేయి వేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చక్కగా దేవుడి మందిరంలో ఆరాధిస్తున్నామే. కానీ మనలో మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించగలుగుతున్నామా? మారు మనసుకు తగిన జీవితాన్ని మనం చేయగలుగుతున్నామా? అర్థమవుతుందండి? మనమేమో మారు మనసు పొందాం, మన బిడ్డలు మన భర్త మారు మనసు పొందాలని ఆశపడుతూ ఉంటాం. ఇది ఎక్కడ గోల? మనం మాత్రం మారు మనసు పొందాం, ఇతరులు మాత్రం మారు మనసు ఉందా లేక నీకు అన్ని మాట్లాడతాం. మనలో మాత్రం మారు మనసు లేకుండా ఇతరులు మారు మనసు పొందమని చెప్పడం అది కరెక్ట్ అయిన వ్యవహారం కాదని ఏమండి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీలో మారు మనసు ఉండాలి. ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించగలిగితే అది అద్భుతంగా అనేక మందిని కూడా మార్చడం ప్రారంభిస్తుంది. నీలో మారు మనసు లేకపోతే అనేక మందిని ఏం చేస్తుంది? అది చెడగొట్టడం ప్రారంభిస్తుందండి. కాబట్టి మనలో ఏముండాలి? భక్తుడైన అగస్టిను దేవుని చేత పట్టబడి దేవునిలో నడిపించబడుతున్నావో నిండు యవనస్తుడు. ఆ యవనస్తుడు రోజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే తన ప్రియురాలు కనబడి, హలో అగస్టిన్
నిన్నే పిలుస్తుంది, బాగున్నావా అని తన ప్రియురాలు పలకరించినప్పుడు అగస్టిన్ ఆగి ఒక మాట మాట్లాడాడు. ఆ మాట అద్భుతమైంది. ఏంటంటే, అమ్మా, నువ్వు అనుకుంటున్న అగస్టిన్ నేను కాదు. అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఈ అగస్టిన్ నూతన సృష్టిగా మార్చబడ్డాడు, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి అన్నాడు అండి. ఒకసారి చప్పలు కొడదామా? కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు అగస్టిన్ నూతన సృష్టిగా మారాడు. అది క్రియారూపంలో చూపిస్తున్నాడు. పాపం అనేక సందర్భాల్లో నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీ దగ్గరకు వస్తుంది, నిన్ను పలకరించాలని, నువ్వు ఎలా ఉన్నావో చూడాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆ పాపానికి దూరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మనలో మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలించాలే కానీ ఆ పాపం నీ దగ్గరకు వచ్చిందని చెప్పి ఆ పాపానికి నువ్వు లోబడిపోతే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తిగా ఉండలేవని మనం గుర్తించాలి. ఈరోజు అర్థమవుతుందా? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. పాపం కొన్నిసార్లు వస్తుంది. మారు మనసు పొందిన తర్వాత కూడా మనల్ని చెడగొట్టాలని, మరలా నిన్ను మార్చేయాలని చెప్పి నీ దగ్గరకు కొంతమంది వ్యక్తులు వస్తుంటారు. ఆ వ్యక్తులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వారికి దూరంగా నిలబడి, ఏమంటే దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండాలి కానీ మరలా వారిలోనికి నువ్వు మారిపోకూడదు. అర్థమవుతుందా? వినాలి మీరు జాగ్రత్తగా. వారిలోనికి నువ్వు మారిపోకూడదు. వారికి మారు మనసుకు తగిన వ్యక్తివని వాళ్ళు గుర్తుపెట్టేటట్లుగా నువ్వు మారాలి. నిన్ను పిలవాలంటే భయపడాలి. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తే ఒక మాట చెప్తాను చూడండి, ఎవరైనా మిమ్మల్ని చూసి భయపడతారు అంతే. మీ దగ్గర అల్లల చిల్లరగా ఉండరు, మీ దగ్గరకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడరు, మీ దగ్గరకు వచ్చి హేళనగా మాట్లాడరు, మీ దగ్గరకు వచ్చి పొరికి మాటలు మాట్లాడరు, మీ దగ్గరకు వచ్చి అశ్లీలమైన మాటలు మాట్లాడరు. ఎందుకయ్యా అంటే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తిగా ఉండగలిగితే, మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలించగలిగితే, నువ్వు ఇతరులకి నూతనమైన వ్యక్తిగా కనబడగలిగితే నిన్ను చూసి భయపడతారు. కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి దగ్గర ఇలా మాట్లాడితే వాళ్ళు కోపగించుకుంటారు. ఒకవేళ నీ దగ్గరకు వచ్చి అయ్యి మాట్లాడుతున్నావు అనుకోండి, ఇవి ఏవేవో పనికిరాని మాటలన్నీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు, తాటోలు చేస్తా ఈ మాటలు నా దగ్గరకు మాట్లాడేవనుకో అంటే నువ్వు అన్నావు అనుకోండి, అవతల వ్యక్తి ఏమంటాడు తెలుసా? నీ గురించి నాకు తెలీదా, నువ్వు మాల్లో ఎట్టుంటావా, ఏడకొచ్చి పెద్ద జంబాల మాటలు చెప్తున్నావే, నీ గురించి మాకు తెలీదా, నీ వ్యవహారం ఏంటో మాకు తెలీదా, నీ మాటలు ఎట్లా ఉంటాయో ఊర్లో అడిగితే మాకు తెలీదా, ఏడొచ్చే పెద్ద ఏదో ఎవరికి తెలియనట్టు మాట్లాడుతున్నావే అని అంటారు. అప్పుడు మనం ఏం చేయాలా? తల ఉంచుకొని అమ్మకుండాలి. అదే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అయితే, ఏమండి, ఇంట్లోనూ బయటలోనూ నీ సాక్ష్యం అద్భుతంగా ఉండి నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివన్నీ తెలిస్తే ఇతరులు కూడా నిన్ను చూసి ఎవరైతే హేళన చేసి మాట్లాడారో, వ్యతిరేకంగా మాట్లాడారో ఆ వ్యక్తులు ఇప్పుడు ఏమవుతారు? నిన్ను చూసి భయపడడం ప్రారంభిస్తారు, నిన్ను చూసి తలంచుకునే వెళ్ళిపోతారు, నీ దగ్గరకు రారు. నువ్వు అటు ఇటుగా ఉన్నావు అనుకోండి, అటు ఇటు మారు మనసు పొందాను అనుకుంటూ అబ్రహాము కుమారులమే, మేము కూడా అబ్రహాము సంతానమే, ఏమండి, మా నాన్న అబ్రహాము, వినాలి, మా తాత అబ్రహాము, మా నాయన ఇస్సాకు అని అనుకొని నేను కూడా దేవుని భక్తున్నే అని అనుకొని మారు మనసు లేకపోతే ఏం ఉపయోగం? కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నువ్వు మారు మనసుకు తగిన ఫలాన్ని ఏం చేయాలి? ఫలించే వారిగా ఉండాలి. అది ఎలా ఉంటుంది? క్రియారూపంలో చూపించాలి. ఏం చేయాలా? క్రియారూపంలో చూపించాలి. క్రియారూపంలో నువ్వు చూపించకుండా నేను మారు మనసు పొందాను అని అంటే సరిపోతుందా? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేటప్పుడు అది క్రియారూపంలో చూపించాలి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే నూతన సృష్టిగా మారడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున చాలామంది మారు మనసు పొందండి అని అంటే మారు మనసు పొందలేకపోతున్నారండి. పరలోక రాజ్యం సమీపించుచుంది బ్రదర్, పరలోక రాజ్యం సమీపించుచుంది, మీరు మారు మనసు పొందండి అంటే మాకు అక్కర్లేదండి, మా జీవితం ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం, మేము ఇట్లాగే బ్రతుకుతాం అని అనుకుంటే చివరికి నరకానికి దారి తీసేస్తుందండి. నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. అది మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. అందుకని మారు మనసు పొందాలి. ఓ దైవజనుడు భక్తుడి దగ్గరకు వచ్చి, బ్రదర్, నువ్వు చేస్తుంది మంచి పద్ధతి కాదు, నువ్వు చేసిన వ్యవహారం చెడ్డది అని చెప్పి తన తప్పును ఎత్తు చూపించినప్పుడు దావీదు ఏం చేశాడయ్యా అంటే తన పాపాన్ని కప్పుకోలేదు, తన పాపాన్ని దాచిపెట్టుకోలేదు. నువ్వెవడరా నాకు చెప్పేది, ముందు నీ జీవితం మార్చుకో అని తిరగబడలేదు. కానీ వెంటనే ఏం చేశాడయ్యా అంటే తన జీవితాన్ని మార్చుకొని అక్కడికక్కడే పశ్చాత్తాపడి కన్నీటితో దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నాడు. కనుకనే అద్భుతమైన జీవితాన్ని అనుభవించాడు. తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరచడం ప్రారంభించాడు. తన సింహాసనం స్థిరపరచబడ్డానికి గల కారణం ఏంటయ్యా అంటే మారు మనసు పొందాడు. మరి ఈ రోజున మనం దేవుని సన్నిధికి వస్తూ మారు మనసు పొందండి అంటే ఈ రోజున చాలామంది మారు మనసు పొందకపోగా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి
వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడు నాతో ఎన్నో పర్యాయాలు మాట్లాడాడు కదా, ఎన్నో సందర్భాల్లో దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడే. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. లోకములో ఉన్నదంతే శరీరాశ, నేత్రాశ, జీవబడంబు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, పతనం చేస్తుంది, నిన్ను అదో పాతలానికి తీసుకొని పోతుందని దైవ సేవకుడు ఎన్ని పర్యాయాలు హెచ్చరిస్తున్నా మాకు అక్కర్లేదండి, మాకు అవసరం లేదండి, మేము మారు మనసు పొందమండి అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు అయితే అలా చేయలేదండి. మారు మనసు పొందు అని ఎప్పుడైతే హెచ్చరించాడో వెంటనే తన జీవితాన్ని మార్చుకొని ఏమండి దేవుని సన్నిధిలో బోరుని ఏడుస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆ కీర్తన అంతా రాయబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏమండి 1 నుంచి తాను ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, నిజమేనయ్యా నేను ఇంత ఘోర పాపిని అని మాట్లాడుతూ, నీ హిసోపుతో నన్ను అడిగయ్యా, హిమవలే నన్ను తెల్లగా మార్చయ్యా, నేను అవిధేయతను చూపాను, నేను పాపంలో నడిచిన వ్యక్తిని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా మనం మారు మనసు పొందామని భ్రమలో ఉండి పాపపు విచ్చలో నడిపించబడుతూ పాపపు త్రోవలో నడిపించబడితే ఒకసారి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే అద్భుతమైన జీవితాన్ని మనం అనుభవించుతామండి, అద్భుతమైన జీవితాన్ని మనం ఆరంభించగలుగుతామని. కనుకనే దేవుని సన్నిధికి వస్తున్న నీవైనా నేనైనా ఏం చేయాలి అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. అదే చేశాడు దావీదు. దేవుని రక్తం చేత కడగబడి హిప్సోపుతో నన్ను కడుగయ్యని పశ్చాత్తాపడి, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలనయ్యా, నా విరిగి నలిగిన హృదయాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు దాని జీవితానికి అలాంటి రోత బ్రతుకులకి నేను వెళ్ళకూడదని మారు మనసు పొందిన వ్యక్తి మరి అన్నడు కూడా ఆ పాపపు జోలికి, ఆ జీవితానికి వెళ్ళకుండా మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాడండి. బైబిల్లో మనిషే అనే ఒక రాజు ఉన్నాడు. తన తండ్రి అద్భుతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి, కానీ ఈయన జీవితానికి వచ్చేసరికి దానికి వ్యతిరేకంగా బ్రతికాడు. తల్లిదండ్రులు ఎలా బ్రతికాడో అటు రీతిగా బ్రతకకుండా, వాళ్ళు ఎట్లా బ్రతికితే నాకెందుకు, మా అమ్మ నాన్న మంచిగా జీవించకపోతే నాకెందుకు, నేను ఎట్టాగే బ్రతుకుతాను అని దేవునికి వ్యతిరేకంగా లేచినాడు. వ్యతిరేకంగా లేస్తే తన జీవితాన్ని దేవుడు శత్రువులకు అప్పగించడం ప్రారంభించాడు. వినాలి మీరు, దేవుడు మనల్ని మారు మనసు పొందండి అని హెచ్చరించినప్పుడు మరి మారు మనసు పొందకపోతే ఏమవుతుందయ్యా అంటే చివరికి శత్రువు యొక్క చేతికి మనం అప్పగించబడతాం. శత్రువు చేతికి అప్పగించబడిపోతే మన జీవితాలు తారుమారు అయిపోతాయండి. మన జీవితాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. ఇంక నువ్వు రక్షించబడాలన్నా, నువ్వు బయటికి రావాలన్నా ఇంకా అది కష్టమైన పరిస్థితి. కనుకనే దేవుడు మనకు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? మనషే రాజు శత్రువుల చేతికి అప్పగించబడిన తర్వాత ఇప్పుడు దేవుని సన్నిధిలో గోజారుతూ మొరపెడుతూ ఉన్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, మారు మనసు పొందిన తర్వాత దేవుడు అతన్ని క్షమించి తన జీవితాన్ని దేవుడు శత్రువు చేతిలో నుంచి విడిపించడం ప్రారంభించాడు. ఒకే అధ్యాయంలో అతని గురించి రాయబడి ఉంటుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మారు మనసు పొందుతున్నామా, లేకపోతే మారు మనసు పొందామన్న భ్రమలోనే బ్రతుకుతూ మారు మనసు తగిన ఫలాన్ని ఫలించకుండా, అది క్రియల్లో చూపించకుండా మన జీవితాన్ని చేతులారా మనమే పాడు చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచిద్దండి. దైవజనుడు దేవుడు పిలిచిన తర్వాత తన జీవితాన్ని మార్చుకొని దేవుడి దగ్గరకు వచ్చాడు. చివరికి మారు మనసు పొందలేదండి. దేవుడు చెప్పినప్పటికీ బ్రదర్ నువ్వు ఈ తప్పు చేస్తావు అని దేవుడు ఎంత హెచ్చరించినా సరే దానికి లోబడలేదు. ఆ పాపంలో పడిపోయాడు. తన జీవితాన్ని కొద్ది క్షణాల వరకు మారు మనసు పొందకుండానే ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆయన దర్శించాడు, దేవుడిని చూసిన వెంటనే ఏం చేశాడు తెలుసా? మారు మనసు పొందడం ప్రారంభించాడు. ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? మారు మనసు పొందాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన గుండెలు పాదుకొని దేవుని సన్నిధిలో గోజారి దేవుని యొక్క పాదాలు పట్టుకొని, అయ్యో నేను పాపినయ్యా, నువ్వు నన్ను చెప్పినా సరే, నువ్వు ఎంత చెప్పినా నేను మారు మనసు పొందలేదయ్యా అని చెప్పి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో గోజారి తన పాపాన్ని విడిచిపెట్టాడు. అద్భుతం ఏంటో తెలుసా? నేను అందుకే చెప్పేది, నీవు మారు మనసు పొందితే నీతో పోదు అనేక మంది నిన్ను ప్రభావితం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. పేతురు మారు మనసు పొందాడు. దేవుడు ఎత్తబడ్డాడు పరలోక రాజ్యానికి. దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు మొట్టమొదటి దైవ సేవకుడిగా ప్రారంభించబడిన తన జీవితంలో మొదటిలోనే 3,000 మందిని తాను ఏం చేశాడయ్యా అంటే దేవుడి వైపు తిప్పడం ప్రారంభించాడు. ఏం చేశాడు? ఒకే ఒక ప్రసంగంలోని ఎంతమంది మారు మనసు పొందారు అమ్మా? 3,000 మంది. మరి ఆ దైవజనుడి ద్వారా జరిగిన అద్భుతమైన కారణం ఏంటో తెలుసా? 3,000 మంది మారు మనసు పొందడానికి గల కారణం ఇతను మారు మనసు పొందాడు కనుక. ఏం చేశాడు? ఇప్పుడు పేతురు మారు మనసు పొందకుండా ప్రసంగం చేసి ఎవరైనా మారుతారా?
నీలో మారు మనసు లేకుండా ఇతరులకు వెళ్ళి దేవుడి గురించి చెప్తే మారుతారా? చెప్పండి. అది చక్కెర తినొద్దని నువ్వు మాత్రం కేజీలు తింటున్నావు అనుకో, నీ బిడ్డలు తినకుండా ఉంటారా? ఫస్ట్ ఏం చెప్తారు మన బిడ్డలు? అమ్మా నువ్వు తినవద్దు అమ్మా, ఆ తర్వాత మాకు చెప్పమ్మా అంటారు. అర్థమైందా? ముందు మనం చేయాలి. పేతురు ముందు మారు మనసు పొందాడు. ఆ మారు మనసు జీవితాన్ని అనేక మంది చూశారు. ఎంతమంది మారారు? మన ద్వారా ఒక్కరైనా మారారా? మనం బ్రతుకుని చూసి ఎవరైనా మారారా? మన కుటుంబాలను చూసి, మన జీవితాలను చూసి అబ్బా బతికితే ఎట బతకాలా? చెప్పండి. బతికితే చెప్పుకోండి ఎట. నోరు రావట్లేదే కొంతమందికి భక్తులకి. బతికితే అబ్బా గట్టిగా చెప్పండి. చెప్పడానికి ధైర్యం చాలట్లేదా? చెప్పండి. బ్రతికితే ఎట నీలాగంటే నేను విమర్శించడానికి అయోగ్యుని కాదు. ఏమండి, నేను అయోగ్యమైన వ్యక్తిని నేను విమర్శించట్లేదు. కానీ ఏమండి, నీలాగా అని అనడానికి తగిన ధైర్యం మనకు కావాలండి. చెప్పాలి, హలో బ్రతికితే నాలాగా బ్రతుకు, లేకపోతే సాగు. నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుడి మందిరానికి వస్తూ బైబిల్ ఎత్తుకుంటూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ జీవితాన్ని మార్చుకోకుండా, ఏమండి జీవితాన్ని మారు మనసు చేయకుండా ఇతరులకు చెప్తుంటాం మారు మనసు పొందమని. నువ్వు చెప్పనక్కర్లేదండి. ఒక్క ప్రసంగంలోనే ఏమైపోయారు? ఎంతమంది మారారు? 3000 మంది మారితే తిప్పు కొడితే మన ఊరిలో 1000 మంది కూడా ఉండరు అంటారా? చెప్పండి. సరే అంత దాకెందుకు? మన ఇంట్లోనే ఒక 4 ఉంటారా? ఒక 5 మంది ఉంటారా? మరి వాళ్ళు మారాలంటే ముందు మనం ఏం చేయాలా? ఏం చేయాలా? మారిపోవాలండి. నువ్వు మారిపోతే నువ్వు పిలవాల్సిన అక్కర్లేదు, నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు. నిన్ను చూసిన వాళ్ళే అనుకుంటారు, అబ్బా చేస్తే ఇట్లా బ్రతకాలరా, బ్రతికితే ఇలాంటి జీవితం చేయాలరా. ప్రభావితం అయిపోతారు ప్రజలు. అంతే. కారణం ఏంటి తెలుసా? నువ్వు మారడం ద్వారా. అవరా? నువ్వు ఒక చీర కట్టావనుకోండి, ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి అక్క ఈ చీర ఎక్కడ కొన్నావక్క, అద్భుతంగా ఉంది, నాకు కూడా ఒక చీర తెచ్చి పెట్టకూడదు అని అంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక చీర 4 రోజులకి ఉతికితే 3 రోజులు ఉతికితే 4 రోజులు చనిపోయి ఆ చీర కోసమే నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నువ్వు మారు మనసు పొందితే ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి అనేక మంది వస్తారండి. నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆటోమేటిక్గా నీ మారు మనసు ఫలాన్ని చూసి ఫలిస్తే ఇట్ట ఫలించాలిరా, బ్రతికితే ఇలా ఫలించాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి అని ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తారండి. పేతురు మారు మనసు పొందడం ద్వారా ఎంతమంది మారారు అమ్మా? అది ఓ యవనస్తుడు కానీ మారితే ఆ యవనస్తుడిని బట్టి అనేక మంది యవనస్తులు కూడా మారడం ప్రారంభిస్తారండి. ఓ యవనస్తుడు మారితే ఖచ్చితంగా తనను చూస్తే యవనస్తుల బిడ్డలు కూడా, ఎదుగుతున్న బిడ్డలు కూడా బ్రతికితే ఆ అన్నలాగా బ్రతకాలి, బ్రతికితే ఈ అన్నలాగా జీవించాలి. ఆ అన్న యవన కాలంలో కూడా అన్నిటినీ విడిచిపెట్టి ప్రేమ దోమ అనుకుని ఆడవాళ్ళు వెంబడి తిరగకుండా చొప్పుతో కొడుచుకోకుండా అద్భుతంగా దేవుడి మందిలో ఉన్నాడు. ఆ అన్న బ్రతికితే ఎట బతకాలా? ఏ అన్న? సీమోను మారు మనసు పొందాడు. ఏమండి, సీమోను మారు మనసు పొందడం ద్వారా అద్భుతంగా తన జీవితాన్ని అనేక మందికి మాదిరిగా చూపించాడు. ఎంతమంది మారారు? నీ ద్వారా ఎవరు మారుతున్నారు? నీ ద్వారా అనేక మంది పతనమైపోతున్నారు, నీ ద్వారా అనేక మంది కూలిపోతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు అనేక మంది దారి తప్పిస్తున్నావు. వాడి ఇంట్లో కూర్చొని ఉన్న 10 మందిని పిలిచి రారా వీడియో గేమ్ ఆడదామని చెప్పి బొమ్మకాడు కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నావు. ఇతరులు మారు మనసు చేస్తున్నావా? నీ జీవితం ద్వారా అనేక మంది నాశనం చేస్తున్నావా? చెప్పండి. వీడికి అమ్మగా ఉన్నా వాడికి అమ్మగా ఉన్నా వీడికి అమ్మగా ఉండు. ఏమని? రారాట తిరిగి వద్దామని చెప్తుంటాడు. కానీ సీమోను ఎప్పుడు అలా చేయలేదండి. దేవుళ్ళో భక్తిలో నడిపించబడ్డారు కనుకనే అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. 3000 మందిని రక్షించడం ప్రారంభించాడు. మరి మన జీవితం అలా ఉందా? మన జీవితం దేవుని కొరకు సమర్పించుకుంటున్నావా? ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు దేవుడు రాకడ సమీపిస్తుందో తెలియదు. కానీ రేపపాటిలో జరగబోయే ఆ రాకుల్లో నేను ఎత్తబడాలి అని అంటే మనం ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా అనేక మందిని ఏం చేస్తాడు? మారు మనసుకు తగిన ఫలాన్ని వారు కూడా ఫలించేటట్లుగా చేయడం ప్రారంభిస్తాడండి. అర్థమవుతుందా? అదే నేను చెప్పేది. మీ ఇంట్లో ఒక మంచి ఫలం ఉన్నది అనుకోండి, ఆ ఫలము చూసిన వాళ్ళు అద్భుతంగా కాపు కాస్తుంటే ఏమంటాం మనం కూడా? అక్క ఆ ఇత్తనం మాకు కూడా ఇవ్వండి, మా ఇంట్లో వేసుకుంటాము, చాలా బాగున్నాయి, రుచిగా ఉన్నాయి అని అంటారా? అనరా?
మరి నీలో మారు మనసు అనే బ్రతుకు మనం బ్రతికితే అక్క నీకు ఈ మారు మనసు అనే ఆ బ్రతుకు ఎలా వచ్చింది, ఈ మారు మనసుకు తగిన ఫలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఇతరులకు చెప్పగలగాలి. అలా చెప్పాలి అని అంటే ముందు మనలో ఏముండాలి? ఇంతకీ మారు మనసు కలిగిన జీవితాన్ని జీవిస్తే ఏం కలుగుతుందో తెలుసా అండి? నేను చెప్పినట్లుగా అనేక మందిని మారుస్తాము, అనేక మందిని ప్రభావితం చేసి దేవుళ్ళనికి నడిపిస్తామండి. ఒక ఆయన పేరు మనకు బాగా తెలుసు, ఆయన పేరు జక్కయ్య. ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య పేరుకి అర్థం ఏంటంటే శుద్ధుడు, నిర్దోషి అని రాయబడింది. అయితే ఈ శుద్ధుడికి ఏం లేదయ్య అంటే మారు మనసు లేదు. ఏమి లేదు? మారు మనసు లేదు. ఎప్పుడైతే యేసయ్యని చూడాలని ఆశపడ్డాడో వెళ్ళాడు, చెట్టెక్కాడు. ఈ వ్యవహారం అంతా మనకు బాగా తెలుసు. అయితే యేసయ్య వచ్చి వెంటనే జక్కయ్య త్వరగా దిగిరా, నేను బస్సు చేయాల్సి ఉంది అని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే దిగొచ్చాడు. వెంటనే యేసయ్యని చేర్చుకున్నాడు. యేసయ్యని చేర్చుకున్న తర్వాత యేసయ్య మాటలు మాట్లాడు. ఆ మారు మనసు జీవితాన్ని యేసయ్య చూసినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? 19వ అధ్యాయం 9వ వాక్యంలో, నేడు ఇంటికి చెప్పాలి మీరంతా, నేడు ఇంటికి నేను అంటాను. ఈ వాక్యం చదివేటప్పుడు వాస్తవానికి ఎవరు వెళ్ళారు చెట్టు అక్కడ చూడడానికి? జక్కయ్య వెళ్ళాడు. ఎవరు చెట్టు ఎక్కారు? ఎవరికైనా జక్కయ్య చెప్పాడా నేను యేసయ్యని చూడడానికి వెళ్తున్నాను, నేను ఫోన్ చేసి చెప్పాడా? లేకపోతే వాట్సాప్లో స్టేటస్ పెట్టి వెళ్ళాడా? నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, నన్ను చూడండు అని చెప్పుకుంటూ పోయాడా? చెప్పండి. లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పిపోయాడా? ఎవరికీ చెప్పలేదు. నేను చెట్టు ఎక్కుతున్నాను బ్రదర్, నన్ను చెట్టు ఎక్కించండి ఎవరైనా సలహా అడిగాడా? చెప్పండి. లేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ఎక్కారు చెట్టు? జక్కయ్య ఎక్కాడు. ఎవరు చూడాలనుకున్నారు? జక్కయ్య చూడాలనుకున్నాడు యేసయ్యను. కానీ జక్కయ్యలో ఆశ కలిగింది యేసయ్యని చూడాలని. కానీ ఇంట్లో వాళ్ళు ఏ రోజు కోరుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఏ రోజు చూడలేదు. యేసయ్యను చూడాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యను ఆరాధించాలని ఏ రోజు కుటుంబీకులకు కలగలేదు. కానీ రక్షణ ఎవరికి వచ్చిందయ్యా అంటే చెప్పండి, నేడు నీ ఇంటికి. అదే నేను చెప్పేది. మారు మనసు పొందింది ఎవరు? జక్కయ్య మారు మనసు పొందాడు. కానీ జక్కయ్యకి కాదా రక్షణ రావాల్సింది. కానీ యేసయ్య ఏమన్నాడు? నేడు నీ ఇంటికి. అది ఎవరికి వచ్చింది? ఇంట్లో వారందరికి వచ్చిందండి. నీవు రక్షించబడితే, నువ్వు మారు మనసు పొందితే నీతో ఆగిపోకూడదు. అది ఎవరితో ప్రవహించాలి? చెప్పండి. చెప్పట్లేదే. ఎవరికి? ఇంట్లో వాళ్ళందరికీ రావాలంటే ముందు మనం మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందితే ఆటోమేటిక్గా నీ కుటుంబానికి దేవుడు ఏం కలగజేస్తాడు? అది రక్షణ కలగజేస్తాడు. నీలో మారు మనసు లేకుండా నా కుటుంబం రక్షించబడాలంటే రక్షించబడదు. నీ కుటుంబం రక్షించబడాలంటే నువ్వేం చేయాలి? ముందు మారు మనసు పొందాలి. జక్కయ్య ఏం చేశాడు? మారు మనసు పొంది అంటాడు కదా, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ 4 గంటలుగా ఇచ్చేస్తానయ్యా. అంటే ఏంటిది? కారణం ఏంటో తెలుసా? మారు మనసు పొందాడు. ఇదిలాగా జీవించాలనుకోవట్లేదు. మరలా 10 మంది దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏదో వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఏదో రక్షణ, ఆయన వెళ్ళిపోయాడయ్యా, మాకెందుకు వచ్చిన వాళ్ళు అని అనుకోలేదు. అనుకున్నాడా? చెప్పండి. అనుకున్నాడా? అనుకోలేదు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితం అంతా మారిపోయింది. 4 గంటలుగా ఎక్కడైతే నేను అన్యాయం చేశానో వాళ్ళందరికీ పంచిపెట్టేస్తానయ్యా, ఈ అన్యాయపు సొమ్ము నాకు అక్కర్లేదు అని అనుకున్నాడు. కనుకనే మారు మనసు పొందాడు. ఆ మారు మనసు జీవితాన్ని చూసిన కుటుంబానికి ఏం కలిగింది? ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడిస్తే నీ కుటుంబం కూడా బూతులు మానుతుంది. అర్థమవుతుందండి? మనం బూతులు మానకుండా, మన వ్యవహారం మార్చుకోకుండా, మనం చెయ్యొద్దు అని ఇతరులకు చెప్పడం అది సబబం కాదండి. మనం ముందు మారిపోవాలి. మారిపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? కుటుంబానికి కూడా రక్షణ వచ్చేస్తుంది. మన వాళ్ళు మారారు అని ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే, వినాలి, మన వాళ్ళు మారారు అని ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే, ఒక వ్యక్తి మారింది, ఆ అన్న మారాడు, ఈ అక్క మారింది అని ఎప్పుడు తెలుస్తుంది అయ్యా అంటే, ఒకటి గొడవలు పడేటప్పుడు తెలుస్తుంది. గజం అడుగు స్థలం వదిలేస్తే ఆ స్థలంలో కానీ మనం అడుగుపెట్టి అత్త కడితే ఎట్లుంటుందక్క? వదిలేస్తామా? పోతే పోయింది. ఒక్క అడుగు స్థలంలో నిన్ను పూడ్చిపెట్టగలుగుతారా? నన్ను పూడ్చిపెట్టగలుగుతారా? కానీ ఒక్క అడుగు స్థలం అనుకో మనం వదులుతామా? చెప్పండి. ఒక్క అడుగు స్థలం కోసం వదులుతామా? రక్తం తాగేమో తాగమా? తాగేస్తాం. అప్పుడు తెలుస్తుంది మారు మనసు ఉండేదో లేనిది. ఏమండి? ఎవరైనా గొడవకు వస్తే అప్పుడు వచ్చేస్తుంది వ్యవహారం అంతా. మళ్ళీ వెనకున్నాడు
మళ్ళీ వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. మారు మనసు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అవుతుండు, నేను ఇప్పుడే పోయాడు వస్తాను, హాట్గా వెళ్తున్నాను, నువ్వు కూల్గా ఇక్కడ ఉండు అని చెప్పేసి వస్తారు. ఎప్పుడు గొడవ పడేటప్పుడు కదా. ఎవరైనా ఏదైనా అన్నారంటే వాళ్ళేంది నన్ను అనేది, అప్పుడు మారు మనసు ఎటపోయింది. నిజమే, ఒకప్పుడు నువ్వు గొడవ పడితే ఊరంతా వినాలి. మా నాన్నకి 2 అక్క ఉంది, మా నాన్నకి 3 అక్కలు, అందులో 2 అక్క ఉంది. ఆమెను చూస్తే మా ఊర్లో మగవాళ్ళు కూడా పారిపోతారు. ఎంత పెద్ద మగవాడైనా సరే, వాడు బలస్తుడు కావచ్చు, మంచి ఆసామయ్య ఉండొచ్చు, ఎంత పెద్ద రెడ్డి అయినా సరే ఆమెను చూసి తలంచుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే ఆమెకి భయంకరమైన కోపం. ఏ చేత్తో కొడుతుంది తెలుసా? మనం అందరం కుడి చేత్తో కొడితే ఆమె లోట చేత్తోనే కొడుతుంది. చిన్న కొడదు, ఎవరినైనా సరే దుమ్ము రాక కొడుతుంది. ఓ రోజు మధ్యస్థం చేయడానికి చాలామంది వచ్చారు వాళ్ళ ఇంటికి. మధ్యస్థం చేయడానికి వస్తే 4 పెద్ద మనుషులు మంచం మీద కూర్చొని ఉంటే వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఈ కోపం చెలరేగిపోయి ఈ కోపం తట్టుకోలేక మంచాన్ని అట్టే ఎత్తేసింది. 4 మంది కూర్చో ఉంటారు. 4 పెద్ద మనుషులు కూర్చొని ఉంటే ఒక చేత్తో ఎడం చేత్తో ఎత్తి మంచాన్ని ఇసురు పడేసింది. అంత కోపం. ఎవడైనా సరే పేట కొడేస్తుంది, ఇంకే చూడదు. అంత గయ్యాలి, అంత నోరేసుకొని పడిపోతుంది. ఊరే ఆమె భయపడిపోతుంది. అంత మంచి భక్తురాలు. కానీ మొత్తానికి ఈరోజు యేసయ్య ద్వారా మార్చబడి ఆమె కోపము, ఆమెకున్న వ్యవహారం అంతా యేసునామంలో తొలగిపోయిందండి. ఆమె గురించి మంచి సాక్ష్యం. అబ్బా, ఒకప్పుడు ఏమండి పోలమ్మ ఆమె పేరు తెలిస్తే అందరూ భయపడిపోయేవాళ్ళు. ఈరోజు ఎటమారేవమ్మా అని మాట్లాడుతున్నారు. ఆమె కోపం ఎట్టపోయిందో, ఆమె ప్రార్థన అంతా ఏంటంటే, అయ్యా నేను మారిపోవాలి, నా కోపం అంతా పోవాలి ప్రభువా. ఈరోజు ఎవరు ఏం మాట్లాడినా, ఎంతమంది ఎలాగ మాట్లాడుతున్నా ఆమె కోపం అంతా తగ్గిపోయిందండి. నేను చూసినప్పుడు ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. ఎటపోయింది కోపము? లొడ చేతితో కొట్టే మనిషి కొడితే అట్టే మోసలు పడిపోతుంటారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు మారిపోయింది. కోపం అస్సలు మనం ఎవరు ఏం గొడవలు వేసినా గమ్మగా వాళ్ళు పాపాన్ని వాళ్ళు పోతారులే, దేవుడికి అప్పగిస్తే చాలే అని తలంచుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు మనం అలా మారామా? ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా? గొడవలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కలిగినప్పుడు మన కోపాన్ని అణుచుకుంటున్నామా? లేకపోతే మారు మనసు పొందకుండా మారు మనసు పొందామని భ్రమలో బ్రతుకుతూ ఇంకా దాంట్లోనే చలామణి అయిపోతున్నామా? కాబట్టి ఒక్కడు మారు మనసు పొందాడు. ఆ మారు మనసు పొందడం ద్వారా ఏమైంది? కుటుంబాన్ని అంతటికి. నేను జక్కయ్య గురించి చూడగలిగితే నెట్లో సెర్చ్ చేస్తే జక్కయ్య యొక్క జీవితం చివరికి ఏమైంది అని నేను చూడగలిగితే, జక్కయ్య చివరికి ఏమయ్యాడు అని అంటే బైబిల్లో మనకు రాయబడలేదు, కానీ చరిత్ర గ్రంథాల్లో రాయబడింది ఏంటంటే, జక్కయ్య మారు మనసు పొంది తన కుటుంబానికి కూడా రక్షణ వచ్చి జక్కయ్య లాస్ట్కి ఏమయ్యాడు అంటే ఒక బిషప్గా మారాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమైపోయాడు? ఒక బిషప్గా మారి దేవుని సేవలో కొనసాగించబడ్డాడని చరిత్ర గ్రంథాల్లో లెక్కించబడింది. మరి మన దైనందిన జీవితాల్లో మనం మారు మనసు పొందడం ద్వారా ఎవరు మారారు? మన భర్త మారాడా? అదే కదా వాక్యంలో ఉంటుంది. నువ్వు నిజంగా మారు మనసు పొందితే నీ మారు మనసును చూసి ఎవరు మారుతారు? భర్త మారుతాడే. నీ భక్తిని చూసి భర్త మారుతాడే అని వాక్యం సెలవిస్తుంది. మనం మారామా? మనం మారు మనసు పొందామా? నువ్వు మారు మనసు పొందితే ఏం జరుగుతుందో తెలుసా? నీ ఇంటికి అంతటికి కూడా, ఏవయ్యా పాస్టర్ అయ్యా మేము మారు మనసు పొందితే ఎవడికి ఏం కలుగుతుంది? ప్రియులరా, నువ్వు మారు మనసు పొందితే ఈ లోకంలో ఉండే వాళ్ళకి ఒకవేళ సంతోషం కలగకపోవచ్చు, కానీ లూకాసు వార్త 15వ అధ్యాయం 7-10 వాక్యాలు 2 సందర్భాలు ఇక్కడ యేసయ్య చెప్తాడు. ఒక ఉపమానాన్ని, 2 ఉపమానాలు. ఈ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. ఎందుకనంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం 10వ వాక్యంలో ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే, మారు మనసు పొందడం ద్వారా పరలోక రాజ్యంలో ఏం కలుగుతుందయ్యా అంటే సంతోషం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? చెప్పండి అండి. ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఎందుకనంటే ఆ వ్యక్తి ఏమైపోయాడు? మారు మనసు పొందాడు. మారు మనసు పొందడం ద్వారా నీ ఇంట్లో వాళ్ళు సంతోషపడకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు సంతోషపడకపోవచ్చు, లేకపోతే నీ పక్కన వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందితే వాడికి మందు పోసే దేవుడు. నువ్వు మారు మనసు పొందితే ఏమండి వాడికి మందు పోసేది ఎవరు? నువ్వు మారు మనసు పొందితే ఇతరులకి గొడవలు పెట్టుకునేది ఎవరు? కాబట్టి ఇతరులకి అది కష్టంగా అనిపించవచ్చు. కానీ నువ్వు మారు మనసు పొందితే ఎవరికి సంతోషం? చదవండి వాక్యం. తీసినారు నాయన, నాకు చెప్పాను కదా రెఫరెన్స్. నేను రెఫరెన్స్ చెప్పానా లేదా? లూకాసు వార్త 15 7వ వాక్యం 10వ వాక్యం.
ఆ, మారు మనసు పొందు ఒక పాపి విషయమై అది పరలోక రాజ్యంలో ఏం కలుగుతుందంట? అది నీవు రక్షించబడి నువ్వు మారు మనసు పొందితే ప్రియులారా, పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందంట? చెప్పండి చెప్పండి, ఏం జరుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కనుకనే మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు మారు మనసు పొందు. ఈ లోకంలో ఉండే మనుషుల కోసం కాదు, నీ కోసం మారు మనసు పొందు. దేవుని కోసం ఏమండి భక్తిగా జీవించినప్పుడే దేవుడు ఘనకార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇదిగో మారు మనసు పొందిన ఫలాని వ్యక్తి, మారు మనసు పొందిన ఆ అక్క, మారు మనసు పొందిన అన్న ఎక్కడికి వస్తారు? దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు. మాతో పాటు దేవుని కూడా వారు ఆరాధించే యొక్క యోగ్యత వారికి దొరికిందని వారు సంతోషపడుతూ ఉన్నారండి. ఈరోజు మనం మారు మనసు పొందామా? ఈరోజు మారు మనసు పొందామా? మారు మనసు పొందడం అనేది కూడా ఏమండి అందరికి ప్రాప్తించేది కాదు. మారు మనసు పొందేది అనేది ఒక వరం లాంటిది. ఏంటిది అది? చెప్పాలి మీరు. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. రోమపత్రిక 2:4. దేవుని యొక్క మళ్ళా దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను తృణీకరించుచున్నావా? ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు ఈ రోజునంటే, మారు మనసును దేవుడు కలగ చేయమని, మారు మనసు పొందండి అని దేవుడు హెచ్చరిస్తున్నా చాలామంది తృణీకరిస్తున్నారు. నువ్వు మారు మనసు పొందడం దేవుని అనుగ్రహమై ఉన్నది. ఏంటది? దేవుని యొక్క అనుగ్రహమై ఉంది. నువ్వు మారు మనసు పొందడం దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందడమే. నువ్వు మారు మనసు పొందితే దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివని నువ్వు గుర్తుపట్టాలి. అర్థమవుతుందండి? కాబట్టి నువ్వేం చేయాలి? మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధపడాలి. ఈరోజు ఇంకనైనా మనలో మారు మనసు లేకపోతే, మారు మనసు తగిన జీవితం మనలో లేకపోతే ఏం చేయాలి? ఇంకనైనా దాన్ని మార్చుకొని, ప్రభువా నేను మారు మనసు పొందే వ్యక్తిగా ఉండాలయ్యా, మారు మనసుకు తగిన జీవితాన్ని నేను జీవించాలి. ఈ మారు మనసు ఎంత ఉండాలి? ఎంతగా ఫలించాలి? చెప్పండి. 100 అంతలుగా ఆ మారు మనసు అనే ఫలము ఫలించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కృపతో నింపునుగాక.